అడవులుగా ఉన్నారు. మరి నాకేమో లోన్ ఎక్కడో తెలియదు. ఎవరు ఇక్కడ నేను గేట్లోకి ఎవరైనా రామానండి. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఇటువైపు చూసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియాతో కలిసి దానికి సపోర్ట్గా అండగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలవడం జరిగింది. సో ఎస్, వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అక్కడ వారందరూ దయచేసి క్లియర్ చేయాలండి, ఎందుకంటే మనం మన కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా వారిని కూర్చొనివ్వాలి. ఎందుకంటే వారు ఇంత విలువైన సమయాన్ని మనకి ఇచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఇవాళ వారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్లీజ్ దయచేసి మీరు అక్కడంతా కూడా క్లియర్ చేయాలి. అండ్ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన వక్త, ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పుడు అంటే ఎలాంటి విషయాన్నైనా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు. ఆయన అంత బాగా మాట్లాడుతూ ఉంటారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ దయచేసి మీరందరూ కూడా ప్లీజ్ అండి అక్కడి నుంచి తొలగాలి. అలాగే ఎంపీ కేసినేని శివనాథ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో మరి ఆలస్యం చేయకుండా ముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ని చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత మనం మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ట్రైలర్ ప్లే చేసే ముందు సో ఇవాళ ఇక్కడికి వచ్చిన అతిథులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అలరించబోతోంది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్. 11 days 11 కాన్సర్ట్స్. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు. వేదికలు పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎంజీ రోడ్, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, విజయవాడ ఎక్స్పో.
నాయకులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే యూత్ ఐకాన్, యువతలో ఆ ఉత్సాహాన్నే కాదు సో రాజకీయాల వైపు నడవాలి అనే ఆశని కలిగించే వ్యక్తి నారా లోకేష్ గారిని, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. గౌరవ హోంశాఖ మంత్రులు వంగల్పూడి అనిత గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి, నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారిని, అదేవిధంగా మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారిని, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ మరి అనేక రకాలుగా మరి కార్యక్రమానికి ఆయన తోడ్పాటును అందిస్తున్నటువంటి ముత్తవరపు మురళీకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ముందుగా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి. వేదిక మీద ఉన్న వారందరితో కలిసి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా మనం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. రైట్. శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా విజయ డైరీ చైర్పర్సన్ చల్సాని ఆంజనేయులు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ మరి ముందుగా విజయవాడ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారిని కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి మా వెన్నంటి నిలిచి మమ్మల్ని ప్రోత్సహించిన మా యువనేత గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, వేదికనున్న మహామహులు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి గారు, టూరిజం మంత్రి గారు అందరం కూడా గత నెల రోజుల నుంచి కష్టపడి విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని మేము ప్రారంభిద్దాం. తప్పకుండా ఈ ప్రాంతంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు దసరా సందర్భంగా 150,000 మంది భక్తులు వస్తారు. వచ్చిన సమయంలో భక్తులకి కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో 2019 నుంచి కూడా ఒక్క సాంస్కృతిక కార్యక్రమం జరగలేదు. గత సంవత్సరంలో కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక మాకు ఇవాళ విజయవాడ వరదల వల్ల ఆ రోజు కార్యక్రమాలు లేట్ అవ్వడం జరిగింది. లేకపోతే క్రిత సంవత్సరమే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి వచ్చేది. అన్ని దేశ విదేశాల్లో దసరా అంటే మైసూర్, హౌరా, అహ్మదాబాదే గుర్తొస్తుంది. రోజు 1,50,000 భక్తులు వచ్చే అమ్మవారికి స్థానమైన కొలువైన విజయవాడలో ఉత్సవ కార్యక్రమం ఒక చేద్దామనే తలంపుతో నేను కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ మా గౌరవ నారా లోకేష్ గారికి చెప్పంగానే వారు మా వెన్నంటి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా లార్జ్ స్కేల్లో చేయండి అని వారు ప్రోత్సహించడం జరిగింది. వెంటనే ఆ విషయం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే తప్పకుండా ఏం చేస్తారో తెలీదు, చేసేది చాలా బ్రహ్మాండంగా ఉండాలని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం విజయవాడ ప్రముఖులందరూ కలిసి వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అని ఫామ్ అయ్యి ఈ సొసైటీ ప్రభుత్వం సహాయంతో, ప్రభుత్వం అండదండలతో, విజయవాడ ప్రజల సహకారంతో, విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల కోసం, అమ్మవారిని దర్శించే భక్తుల కోసం మన వంతుగా మనం కృషి చేద్దామని వాళ్ళందరూ గౌరవ మురళీకృష్ణ గారి ఆధ్వర్య అధ్యక్షుడిన సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీ వారు ఇవాళ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం
కార్యక్రమం మొత్తం 6 వేదికలుగా జరుగుతుంది. ఒకటి తుమ్మలపల్లి కళాక్షేత్రం, 2 ఘంటసాల వారి కళాక్షేత్రం, 3 పున్నమి ఘాట్, 4 ఎగ్జిబిషన్ గ్రౌండ్ అట్ గొల్లపూడి, 5 ఇండోర్ మన స్టేడియంలో హెలికాప్టర్ రైడ్స్ అవన్నీ కూడా పొద్దున్నే గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము కొంచెం వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం లేట్ అవడం జరిగింది. కొన్ని చోట్ల ఇతర ఇబ్బందుల వల్ల కార్యక్రమం లేట్ అయినా దిగ్విజయంగా అన్ని చోట్ల కార్యక్రమాలు 24వ తారీఖు నుంచి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే విధంగా మేము కృషి చేయడం జరిగింది. చాలామంది వ్యక్తులు, దాదాపు 200 మంది వ్యక్తులు రాత్రులు కూడా నిద్రాహారాలు మాని ఇక్కడ కష్టపడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు చాలా చక్కగా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ఫ్లాష్ మాబ్స్ పెట్టి, బైక్ ర్యాలీలు పెట్టి, కాలేజీల్లో ఫ్లాష్ మాబ్స్ సొంతగా పెట్టుకుని అవేర్నెస్ క్రియేట్ చేశారు. బ్రహ్మాండమైన ఒక అవేర్నెస్ వచ్చింది. తప్పకుండా పెద్దల ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అంతేకాకుండా మన వెంకయ్య నాయుడు గారు, అసలు ఉత్సవం అంటే విజయవాడ ఉత్సవం ఎవరిని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకుంటే చక్కని తెలుగుదనం ఉట్టిపడిన వ్యక్తి, విజయవాడకి సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. వారితో ప్రారంభిద్దాం. తప్పకుండా చక్కటి వారి మాటల ద్వారా విజయవాడ విశిష్టతను విందామని అందరూ చెప్పగానే ఏకగ్రీవంగా అందరం కూడా వెంకయ్య నాయుడు గారిని పిలవడం జరిగింది. అంతేకాకుండా మేము మా గౌరవ మంత్రి గారైన నారా లోకేష్ గారిని చెప్పగానే ఏదో ఒక రోజు ఉపరాష్ట్రపతిని పిలవండి అని మాకు వెన్నింటి తట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. అదేవిధంగా మా ఎంపీలందరం కూడా రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొన్న ఉపరాష్ట్రపతి గారిని కలిస్తే 24వ తారీఖు వారు కూడా విజయవాడ వస్తున్నారు. ఇట్లా ఎంతోమంది అతిథులు, 5 గవర్నర్లు, 8 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ అతిథులుగా, ముఖ్య అతిథులుగా ఈ ఉత్సవాన్ని ఆశీర్వదిస్తానికి విజయవాడకు వస్తున్నారు. ఈ 11 రోజులు 5 ఈవెంట్లు, 250 ఈవెంట్లు ఎక్కడా జరగని విధంగా మెగా ఈవెంట్లు చేశాం. దీనిలో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు, 2-3 కార్యక్రమాలు వివరించి పెద్దలకి గౌరవించుకుందాం. ఒకటి దసరా వేషాలు, దసరా అటైర్స్తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చే విధంగా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సుమారు 2000 మంది కళాకారులతో 28వ తారీఖు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పారు. తప్పకుండా ముఖ్యమంత్రి వర్యులు, పర్యాటక శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మేమందరం కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులను కూడా రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం పలుకుదాం. ఒక కార్నివాల్, ఒక బందర్ రోడ్లో, ఎంజీ రోడ్లో ఒక కార్నివాల్ దసరా వేషాలతో చేసి విజయవాడ చరిత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చాలా ఎక్కిని తప్పకుండా ఈ కార్యక్రమం కూడా ఎక్కే విధంగా కృషి చేద్దాం. విజయవాడ ఉత్సవ్ అమ్మవారి ఆశీస్సులతో, కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ప్రజలందరూ కూడా కోరుకునే ఉత్సవం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట్లాడతారు, ఏ ఇజం లేదు, టూరిజం. ఇవాళ ఇటువంటి ఉత్సవం లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడలో టూరిజం పెరగడటమే కాకుండా రేపు రాబోయే అమరావతికి మణిహారం లాగా ఈ విజయవాడ ఉత్సవం పనిచేస్తుంది. తప్పకుండా రేపు రాబోయే అమరావతి ఈ మణిహారం, అంతేకాకుండా అమరావతికి గేట్వే విజయవాడ. అమరావతి భాగమైన ఈ విజయవాడలో ఇటువంటి విశిష్ట కార్యక్రమాలు జరుపుకుని కళాకారుల్ని సన్మానించుకుని వారి కళల్ని మనం చూస్తా వాళ్ళని సత్కరించుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. తప్పకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా, మమ్మల్ని ఆశీర్వదించి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. విజయవాడ నగర ప్రజల తరఫున, విజయవాడ పార్లమెంటు ప్రజల తరఫున వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. విజయవాడ ఉత్సవం వచ్చే 11 రోజుల్లో భారీగా ప్రజలతో మమేకమై బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వచనాలు మా విజయవాడ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ much, and it is wonderful to be here to celebrate vibrant
Vijayawada. I'm based in Hyderabad, but I always enjoy coming to Andhra Pradesh, and in particular, Vijayawada. And now, with the name Vibrant Vijayawada, I will start coming here more often. This is a wonderful event to promote a fantastic city, and I look forward to seeing more Brits coming to see what Vibrant Vijayawada has to offer. So thank you very much for organising this event, and thank you very much for inviting me. Thank you, sir. Thank you once again for accepting our invitation and gracing the occasion today. ఈరోజు మరి కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి ఈ రోజున ఈ విజయవాడ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు విజయవాడ నగరానికి చెందినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు కొంతమందిని మనం సత్కరిస్తే అది చాలా సమంజసంగా ఉంటుంది. విజయవాడ నగరాభివృద్ధికి, ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు, మహనీయులు ఈ రోజున వారిని కార్యక్రమానికి ఆహ్వానించాం. ఇప్పుడు వారందరినీ కూడా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి ఒక చిరు సత్కారం. ఎస్, సో ముందుగా ఎంసీ దాస్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రముఖ సో వేదిక మీద ఉన్న అతిథుల చేతుల మీదుగా కామినేని పట్టాభిరామయ్య గారికి చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. తరువాత డాక్టర్ సమరం గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రముఖ వైద్యులు, హేతువాది, సామాజికవేత్త, వారిని వేదిక రాసుగా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. ఆధ్యాత్మికవేత్త చదలవాడ నాగేశ్వరరావు గారిని వేదిక రాసుగా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలని ఎంతో అద్భుతంగా దాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది భావి డాక్టర్స్, వైద్యుల్ని తయారు చేస్తున్నటువంటి డాక్టర్ సుధా గారు, అదేవిధంగా పిన్నమనేని నాగేశ్వరరావు దంపతులు, చదలవాడ నాగేశ్వరరావు దంపతులు. తర్వాత డాక్టర్ పాలడుగు లక్ష్మణ్ రావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రముఖ ఆడిటర్, విద్యావేత్త, వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. నారాయణరావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. జి నారాయణరావు గారు తెలుగు భాషా సైనికుడు, సాహిత్య సాంస్కృతిక సేవకులు, వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. గోళ్ళ నారాయణరావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. తదుపరి విజయవాడ నగర మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ గారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విజయవాడ నగర మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ గారు. శ్రీ డాక్టర్ జంధ్యాల శంకర్రావు గారిని వేదిక మీదకి వచ్చి ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రముఖ వ్యాపారవేత్త, వాణిజ్య సమాఖ్య నాయకులు,
వక్కలగడ్డ భాస్కర్ రావు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. Thank you very much, sir, for coming all the way from Kerala, Kollam to be a part of this Utsav. The Society for Vibrant Vijayawada wholeheartedly welcomes you and we thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఒక పాట లాంచ్ జరుగుతుంది. సో అది ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ పి బాలకోటయ్య గారు అద్భుతంగా మన ఇప్పుడు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. గోండా ఉమేశ్వర్, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పుల్ల రవీంద్ర గారు. మీరు అలాంటి